ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, హన్నా ఎన్నో అవమానాలు, నిందల మధ్యలో నలిగిపోతున్న సమయంలో తనను ఇబ్బంది పెడుతున్న పెనిన్నాతో గొడవ పడకుండా మౌనంగా ఓర్చుకుంది. మనుషుల దగ్గర కాకుండా దేవుని దగ్గర తన బాధను చెప్పుకుంది. తన హృదయ వేదనంతా ఆయన సన్నిధిలో కుమ్మరించుకుంది. దేవుడు హన్నా ప్రార్థన విని తనకు బిడ్డను అనుగ్రహించి ఆమెపై ఉన్న నిందను తొలగించి ఎంతో సంతోషాన్నిచ్చారు. మనుషులైతే కనపడుతున్న గాయాలకు చికిత్స చేయొచ్చు, చేయలేకపోవచ్చు. కానీ దేవుడు హృదయానికి ఏర్పడిన గాయాలను కూడా నయం చేయగలిగిన వారు. మనుషులు కొన్నిసార్లు సహాయం చేయొచ్చు, చేయకపోవచ్చు. కానీ దేవుడు సహాయం చేయని సందర్భం, సహాయం చేయలేని పరిస్థితి ఎప్పుడూ ఉండదు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న నీవు నిందలతో, అవమానాలతో నలిగిపోతున్నావా? అవమానాలను, నిందలను భరించలేకపోతున్నావా? హన్నా వలె ఓర్పు కలిగి దేవుని మీద ఆధారపడు. నీ సమస్యనంతటినీ దేవుని సన్నిధిలోనికి తీసుకొనిరా. ఆయన చేతులకు అప్పగించు. నీ బాధను ఆయనతో పంచుకో. మనుషులైతే నీవు పడుతున్న బాధను బట్టి నిన్ను చులకన చేస్తారు. ఎలాంటి పరిస్థితిలో నీవు దేవుని సన్నిధికి వచ్చినా దేవుడు నిన్ను త్రోసివేయడు, నెట్టివేయడు. నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఊహించని విధంగా నీ జీవితాన్ని దేవుడే మారుస్తాడు. కాబట్టి శ్రమలో, సమస్యలో ఓర్పు కలిగి, ప్రార్థనలో పట్టుదల కలిగి జీవిద్దాం. దేవుని అద్భుతమైన కార్యాలను మన జీవితాలలో పొందుకుందాం. ఈ వాగ్దానం దేవుడు మన అందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.